ఇంధన రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. గ్రీన్ ఎనర్జీ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నట్లు తెలిపారు. నార్త్ ఈస్ట్ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వాలు స్వార్థ రాజకీయాల కోసం ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకోలేదన్నారు ప్రధాని మోదీ. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అసోంలో రెండో రోజు పర్యటించిన ప్రధాని దరంగ్ జిల్లా మంగోల్డోయ్లో 6,300 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. చైనాతో 1962 యుద్ధం తర్వాత నార్త్ ఈస్ట్ కు అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన గాయాలు నేటికి మానలేదన్నారు. విపక్ష పార్టీలు స్వార్థ రాజకీయాల కోసం దేశ వ్యతిరేకులతో జతకట్టాయని విమర్శించారు. తనను ఎంత తిట్టినా శివుడిలా విషయాన్ని గొంతులోనే దాచుకుంటానన్నారు మోదీ. भारत सरकार ने इस देश के महान सपूत असम के गौरव भूपेंद्र हजारिका जी को भारत रत्न दिया। उस दिन कांग्रेस पार्टी के अध्यक्ष ने बयान दिया था। कांग्रेस पार्टी के अध्यक्ष ने कहा था, चाइना के साथ जो जंग हुआ उसके बाद पंडित नेहरू ने जो कहा था वो घाव नॉर्थ ईस्ट के लोगों के वो घाव आज भी नहीं भरे। ఇంధన రంగంలో భారత్ స్వాలంబన దిశగా వేగంగా అడుగులేస్తుందన్నారు ప్రధాని మోదీ. అస్సాంలోని గోలాఘాట్లో పర్యటించిన ప్రధాని దేశంలోని తొలి బయో ఇథనాల్ ప్లాంట్ ప్రారంభించారు. బయో ఇథనాల్ తయారీతో వెదురు సాగు పెరిగి ఈశాన్య రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నట్లు చెప్పారు మోదీ. इथेनॉल प्लांट के लोकार्पण के साथ ही आज यहां पॉलीप्रोपिलीन प्लांट का शिलान्यास भी हुआ है। ये प्लांट असम में उद्योगों को बल देंगे, असम के विकास को गति देंगे, किसानों, नौजवानों सभी के लिए नए अवसर बनाएंगे। విదేశాల నుంచి గ్యాస్, చమురు దిగుమతికి భారత్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ. ఫలితంగా మన డబ్బుతో విదేశాలు బాగుపడుతున్నాయన్నారు. ఈ పరిస్థితిని మార్చవలసిన అవసరం ఉందన్నారు. మన సముద్రాల్లోనే భారీగా చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నట్లు చెప్పారు. వాటి అన్వేషణకు నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ప్రారంభించుచున్నట్లు తెలిపారు మోదీ. जैसे जैसे भारत विकसित हो रहा है वैसे वैसे हमारी बिजली की, गैस की, ईंधन की जरूरतें भी बढ़ रही है। हम इन चीजों के लिए विदेशों पर निर्भर रहे हैं। हम बहुत बड़ी मात्रा में कच्चा तेल और गैस विदेशों से आयात करते हैं और बदले में लाखों करोड़ रुपए हर साल भारत को दूसरे देशों को देना पड़ता है। అసోంలో పర్యటనలో భాగంగా గోలాఘాట్లోని నుమాలీఘర్లో బయో ఇథనాల్ ప్లాంట్ ప్రారంభించారు ప్రధాని మోదీ. బయో ఇథనాల్ ప్లాంట్ను పరిశీలించి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే నుమాలీఘర్ రిఫైనరీ లిమిటెడ్లో పాలీప్రొఫెనల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఉన్నారు. అసోం పర్యటనలో దాదాపు 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మోదీ. అసోం నుంచి పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లనున్నారు ప్రధాని మోదీ. బెంగాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని.